నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత ఇస్తానని, నామినేటెడ్ పదవుల విషయంలో కూడా ప్రత్యేక దృష్టి పెడతానని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఎన్నికల్లో తన గెలుపు కోసం కృషి చేసిన జన సైనికులకు కృతజ్ఞతలు తెలిపారు. నెల్లూరులోని జనసేన కార్యాలయానికి వెళ్లిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నగర అధ్యక్షుడు సుజయ్ బాబు తదితరుల్ని కలిసి అభినందించారు. ఎన్నికల ముందు తాను జనసేన నాయకులు కార్యకర్తలకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటానని, వారికి అన్ని విధాలా అండగా నిలుస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని ఘనంగా సత్కరించారు జనసేన నేతలు. గత అనేక నెలలుగా చెప్తూ వచ్చా, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక ప్రజా సునామీ రాబోతుంది. ఆ సునామీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టుకుని పోతుంది. రాజకీయంగా రాష్ట్రంలో 57% ఓట్లు, 160 పైగా ఎమ్మెల్యే స్థానాలు, 160కి పైగా ఎమ్మెల్యే స్థానాలు, 57% ఓట్లు తెలుగుదేశం పార్టీ కూటమి సాధిస్తుందని చెప్పా. అదే నిజమైంది. ప్రజల మీద ఉంచిన నమ్మకాన్ని ప్రజలు నిజం చేశారు. ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సైకిల్ గుర్తు మీద పోటీ చేసిన నాకు రూరల్ నియోజకవర్గంలో మిత్రపక్షాలుగా పొత్తు ధర్మంలో భాగంగా జనసేన, బీజేపీ కార్యకర్తలు కష్టించి పనిచేశారు. ఎన్నికల ముందు జనసేన కార్యాలయానికి వెళ్ళి నేను మాట చెప్పా. అన్నీ సక్రమంగా జరిగి, అన్నీ అనుకున్నట్టు జరిగి, నేను ఎమ్మెల్యేగా ఎన్నికైతే రూరల్ నియోజకవర్గంలో జన సైనికుల్ని ప్రత్యేకంగా చూసుకుంటా. నా కోసం కష్టం చేసిన ఏ ఒక్క జన సైనికుడిని కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటా. జన సైనికుల గౌరవం, సంక్షేమం, ఈ రెండు, జనసేన కార్యకర్తల గౌరవం, సంక్షేమం రెండు కూడా అన్ని రకాల కూడా బాధ్యత తీసుకుంటానని మాట ఇచ్చా. ఆంధ్ర రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు ముగియడం, సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఈరోజు నెల్లూరు రూరల్లో నుంచి నిలబడి తెలుగుదేశం పార్టీ తరఫున అత్యంత భారీ మెజారిటీతో గెలిచిన తర్వాత కూడా జనసేన పార్టీ కార్యాలయానికి విచ్చేసి జనసేన పార్టీలో నా కోసం పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి అండగా ఉంటా, తెలుగుదేశం పార్టీ నాయకులకి ఏ విధంగా అండగా ఉంటానో ఆ విధంగా జనసేన పార్టీ కార్యకర్తలకు కూడా అండగా ఉంటా అని చెప్పిన మా రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ అన్న పెద్ద మనసుకి మేమందరం అభివాదం చేస్తున్నాం. అదేవిధంగా రానున్న రోజుల్లో ఏ విధంగా అయితే ప్రతి జన సైనికుడు ఆయన గెలుపు కోసం పనిచేశాడో అదేవిధంగా ఆయన కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరికి కలుపుకొని ముందరికి తీసుకుపోయేలా కృషి చేస్తానని చెప్పి తెలియజేయడం. అదేవిధంగా 2-3 నెలలకు ఒకసారి కూడా కార్యాలయానికి విచ్చేసి కార్యకర్తల బాగోగులు కూడా చూసుకుంటానని చెప్పిన ఒక ఎమ్మెల్యే మనకి రూరల్ నుంచి దొరకడం నిజంగా మన అందరి అదృష్టంగా భావిస్తున్నాము. అదేవిధంగా రానున్న రోజుల్లో స్థానిక సంస్థల్లో కానీ అదేవిధంగా రానున్న అన్ని నామినేటెడ్లో కానీ జనసేనకు కూడా తగిన ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పి కూడా మేము సవినయంగా జనసేన పార్టీ తరఫున మా రూరల్ ఎమ్మెల్యే గారికి కోరుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఎంత పెద్ద విజయానికి కారకులైన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంబంధించిన కార్యకర్తలకి, నాయకులు